ఓం శ్రీ గురుదేవాయ నమః. మన పుణ్యభూమిలో ఎంతోమంది అవతారమూర్తులు, అవధూతలు, గురువులు ఎంతోమంది జన్మించారు, కారణ జన్ములు. వాళ్ళల్లో ఒకరు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఈరోజు మాస్టర్ గురించి తెలుసుకుందాం. మహాత్ములు ముద్దుబిడ్డ, భారతదేశంలో ఉన్న సజీవ యోగులు, సమాధి యోగులు దర్శించి వారి గురించి రచించి వారి మహోన్నత శక్తిని మన అందరికీ అందించిన మహాత్ముడు. కొందరికి మాస్టర్గాను, కొందరికి భరద్వాజుడిగాను, ఎక్కువ మందికి మంచి మార్గాన్ని నిర్దేశాన్ని ఆయన రచన ద్వారా బాట వేసిన మహోన్నత మహాత్ముడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఆయన కళ్ళల్లో శక్తి ఒక్కసారి చూస్తే చాలు మరలా చూడాలనిపించే రూపం, ప్రశాంతమైన ఆయన చూపు, ఎటువంటి వ్యక్తినైనా ఆకట్టుకునే ఆయన వాక్కు, చక్కటి సత్సంగము, మరలా వినాలనిపించే ఆయన గొంతు. ఆయన ఆ చరణ ఎప్పటికీ మనం ఆచరించలేము. ఆయన బోధించడమే కాకుండా ఆచరిస్తూ ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయకుండా ఒక ఋషిలా కనిపిస్తారు. కానీ జడలు పెంచుకొని కాషాయాలు వేసుకొని ఎప్పుడూ కనిపించలేదు. సాధారణంగా ఒక సాదాసీదా మాస్టర్ కానీ ఉంటూ అన్ని లీలలు చేస్తూ అవన్నీ భగవంతుడే చేస్తున్నాడని చెబుతూ ఆయనపై వేసుకోకుండా గర్వంగా నిడాబరంగా మన ముందు జీవించిన గొప్ప మహోన్నత గురువులకే గురువు అనిపించుకోగల అర్హత ఉన్న వ్యక్తిగా స్థానం సంపాదించి ఒక మనిషి దైవంగా మారాలంటే ఆయననే చూసి నేర్చుకోవచ్చు అని ఆయన సాధన చేసి చూపించారు. కాబట్టి సాధారణ మనిషిగా పుట్టి సాధారణ మనుషులలో జీవిస్తూ ఉద్యోగం చేస్తూ నిరంతరం భగవంతుని అన్వేషణ పారాయణ మరియు రచన చేస్తూ దైవంగా మారి చూపించి ఎందరికో గురువుగా, మరెందరికో దైవంగా, మూర్ఖులకు జ్ఞానదాతగా అనేక మార్గాలను చూపించారు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని అనేక ఫలాలు దక్కాయి. అందరికీ ఏ విధమైన ఫలితం కావాలో ఆ విధమైన ఫలితం పొందారు. ఆయన మనిషే కాదు, మానవ రూపంలో ఉన్న దైవం. కాబట్టి ఆయన గురు భరద్వాజ మహారాజ్కి జై అనే మాటను స్వార్థకం చేసుకున్నారు. మాస్టర్ గారు మహాత్ముడు, గురువులకి గురువు. ఎలా మనం పిలుస్తామో ఆయన అలా పలుకుతాడు. ఎంతోమందికి జ్ఞానబోధ చేశాడు. మాస్టర్ గారు రచించిన ఎన్నో పుస్తకాలు, ఎన్నో అవధూతలు, వారందరి చరిత్రలు కూడా మనం చెప్పుకుందాం. ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పారాయణంలాగా చెప్పుకుందాం. అవధూతలు చాలామందే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.